సో మీరు చెప్పండి, అంటే ఇటీవల మనం చూస్తే రైతుల ఆందోళన చాలా ఉధృతంగా ఉంది. ముఖ్యంగా మిర్చి రైతులు అయితే ఖమ్మంలో కానివ్వండి, మిగతా కొన్ని వరంగల్లో కానీ సో ఆంధ్రాలో కూడా, అక్కడ గుంటూరులో బాగా జరుగుతుంది. దానికి మీరు కూడా ఫోర్స్ ఫ్రంట్లో ఉన్నారు, ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు, వాళ్ళ తరఫున కొన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు రైతు ఉద్యమాలను దేశవ్యాప్తంగా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎంఎస్పీకి సంబంధించి స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు 50% పెంచివ్వాలనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేశారు. కానీ ఇప్పుడు అటువంటి ఉద్యమాలని కేంద్రంలో మీ పార్ట్నరే ఉన్నారు ఎన్డీఏ, ఇప్పుడు ఎందుకు డిమాండ్ చేయలేకపోతున్నారు? మేము ఈ మధ్యన తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకత్వం అంతా రైతు పోరుబాటు పెట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ఒక్క రైతు ఆత్మహత్య ఉండని చెప్పని కేసీఆర్ గారు పదే చెప్పినటువంటి విషయం. 3 సంవత్సరాల ఈ పరిపాలనలో దాదాపు 2800 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇది నేషనల్ క్రైమ్ బ్యూరో కూడా ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా మేము చెప్తున్నటువంటి అంశం. కనుకనే మేము రైతు పోరుబాట ద్వారా ప్రజల్లోకి వెళ్ళినాం, రైతాంగాన్ని కలుసుకున్నాం. ఒకనొక సందర్భంలో 2015 అక్టోబర్ 6వ తారీఖు నాడు రైతాంగ సమస్యల మీద తెలుగుదేశం పార్టీ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ, ఇతర రాజకీయ పక్షాలు అన్నీ రైతాంగ సమస్యలు పరిష్కారం చేయాలి అసెంబ్లీ వేదిక ద్వారా చేస్తే 5 నిమిషాల్లోనే 6 రాజకీయ పార్టీలకు చెందినటువంటి 30 మంది శాసనసభ్యులను ఏకమొత్తంగా సస్పెండ్ చేసింది కేసీఆర్ గారు. చేస్తే మేము కేసీఆర్ గారిని బతలాడాల సస్పెండ్ రివోక్ చేయమని రైతాంగం దగ్గరికి వెళ్ళినాం, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినాం. 6వ తారీఖు నాడు మేము చెప్పినాం, 5 రోజులు మేము కార్యక్రమం తీసుకుంటున్నాం, నీవుగా సస్పెండ్ ఎత్తివేయాలా, రైతాంగ సమస్యలు పరిష్కారం చేసే మాట ఇవ్వాలా, లేకపోతే వదిలిపెట్టలే అని చెప్పని బైకాట్ ప్రజల్లోకి వెళ్ళి 10వ అక్టోబర్ 2015 రోజున స్టేట్ బంద్ కాల్, మొట్టమొదటి బంద్ కాల్ తెలుగుదేశం పార్టీ చొరవ తీసుకొని అన్ని పక్షాల పరంగా రైతాంగ సమస్యల పరిష్కారం కొరకు మేము ముందుకెళ్ళినాం. అదేనండి, అంటే నేను అనేది అంటే రైతుల సమస్య అనేది ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి అంశం అది. అంటే ముఖ్యంగా మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉన్నదో అది కేంద్రం ప్రకటించాల్సినటువంటి అంశం అది. ఇప్పుడు మీరు ఎన్డీఏలో భాగస్వామి, ఇక్కడ రైతులకి మీరు ఎంఎస్పీ ఇవ్వండి, ఏదైతే ఇంతకుముందు మీరు డిమాండ్ చేసినట్టుగా, మీరు అపోజిషన్ ఉన్నప్పుడు ఏదైతే మీరు యాజిటేషన్స్ చేసినట్టు 50% కలిపి ఇవ్వండి అని మీరే వెళ్ళి ఢిల్లీలో మోడీ గారికి రిప్రజెంట్ చేయొచ్చు కదా. ఇక్కడ ప్రధానంగా తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ధనిక రాష్ట్రం, మిగులు బడ్జెట్ ఉంది. కనుకనే మేము రైతు పోరుబాటల్లో ఈ డిమాండ్స్ పెట్టి మొన్నటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఈ ముఖ్యమంత్రి గారు ఆ సందేశాన్ని మేము భావించినాం. ఆయన స్పందించలేదు కనుకనే మేము నిన్న జరిగినటువంటి తాండూరు సభలో దాని రైతు సభగా ప్రజాపూర్ సభను మార్చి రైతాంగ సమస్యల పరిష్కారం తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని చెప్పని మిర్చికి 9,000, పసుపుకి 8,000, పత్తికి 7,500, కందులకు 7,500, 18,000 రూపాయలు మేజుకని చెప్పిన 5 ప్రధాన పంటలకు నిన్న ధర నిర్ణయించి తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, మేము ఈ ధరలతో మొత్తం కొనుగోలు చేస్తాము, దీనికి 25,000 కోట్ల స్థిర నిధి ఏర్పడిస్తామని చెప్పినటువంటి మాట మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అని కూడా అనౌన్స్ చేసినాం. ఆ విధంగా వెసులుబాటు ఉన్నటువంటి ప్రభుత్వం ఇది.